మనతో ఉన్నారు రిటైర్డ్ పీడబ్ల్యూ వర్క్షాప్ ఆఫీసర్ కృష్ణ గారు. ఈయనకి గతంలో ఎవరైతే గేట్ల నిపుణుడిగా పేరు పొందినటువంటి కన్నయ్య నాయుడు గారితో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. దానితో పాటుగా ప్రకాశం బ్యారేజ్ మీద గతంలో 2009 వరదలకు సంబంధించి కూడా పనిచేసినటువంటి అనుభవం, దానికి సంబంధించి కార్యక్రమం ఎలా కొనసాగుతుంది ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బోట్లు తొలగింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఇక్కడ బోట్లు ఒకదానికి ఒకటి ఇరుక్కుపోవటం వల్ల నిన్న ప్రయత్నం సఫలీకృతం కాలేకపోయాము. 2 పెద్ద 50 టన్ క్రేన్స్ తీసుకొచ్చాము, చైన్ పుల్లి బ్లాక్ చేసాము. ఇక్కడ నుంచి దాన్ని పైకి భూము బ్యారేజీ హాయిస్ బ్రిడ్జ్ పై నుంచి పంపించినందువల్ల అది ఎక్కువ లోడ్ కూడా 50 టన్స్ కెపాసిటీ అయినా అది మామూలుగా 15-20 టన్నుల కంటే దూరం వెళ్ళడం వల్ల తీసుకోలేకపోతుంది. 2 క్రెయిన్లు చైన్ పుల్లి బ్లాక్ చేసి ఈ పక్క నుంచి మేము లిఫ్ట్ అవుతుందా, లిఫ్ట్ అయితే ఏమన్నా ట్రై చేద్దామని ప్రయత్నం చేసాము. ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోయాము. ఏమాత్రం అవి కదలలేదు. ఆ టైంలో ఇక వేరే ఆప్షన్గా నిన్న పై ఉన్న అధికారులకి మినిస్టర్ గారికి అందరికీ చెప్పి ఏ విధంగా చేయాలని ఆయన మినిస్టర్ గారు కూడా నిన్న ఈవినింగ్ వచ్చి పరిశీలించారు. ఆయనకి ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా చెప్పాము. అప్పుడు ఆయన ఆల్రెడీ వైజాగ్ నుండి కాకినాడ నుంచి ఇట్లాంటి వర్క్ చేసే నీళ్లలో దిగి పనిచేసే వాళ్ళని పిలిపించి చేయమని చెప్పారు. దాంతో వైజాగ్ నుండి కాకినాడ నుంచి ఇంకా వస్తున్నారు. వైజాగ్ నుండి ఆల్రెడీ వచ్చారు. వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చి బోటు చుట్టూ తిరిగి అది బోటు ఫ్యాన్ అవి కింద భూమిలో ఇసుకలో పూర్తిగా కూరుకుపోయి ఈ మనం ఎంత ప్రయత్నం చేసినా అది కదలట్లేదు. అందువలన కట్ చేసి తీయటమే మేలని వాళ్ళు కూడా లోపల పక్క అంతా లోపల కూడా ఇసుకతో నిండిపోయింది అన్నారు. అందుకని 2 సగాలుగా కట్ చేసి తీయటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడే ఆ నీళ్లలో దిగి వాళ్ళు కట్ చేయడం ప్రారంభించారు. దీనికి సంబంధించి అసలు ఎన్ని బృందాలు వచ్చాయి సార్? ఎవరైతే ఈ వర్కర్స్ మీరు చూస్తున్నారు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ కనపడుతున్నారు, ఎన్ని బృందాలు వచ్చాయి? దీనికి సంబంధించి ఇంతవరకు ఖర్చు అయింది ప్రభుత్వానికి సంబంధించి? బెక్కం ఇన్ఫ్రాలో పనిచేసే వాళ్ళు అస్సాం నుంచి వచ్చారు, పక్కన తెలంగాణ నుంచి వచ్చారు, ఇంకా మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. వాళ్ళు 30-40 మంది ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇప్పుడు ఈ బోట్స్ తీయటం కోసం సెపరేట్ గా వైజాగ్ నుండి వచ్చారు, కాకినాడ నుంచి వస్తున్నారు. అందరు కలిసి పనిచేస్తున్నారు. మొత్తం ఎన్ని బోట్లు ఇరుక్కుపోయాయి సార్? అసలు మనకైతే 3 బోట్లు, ఒకటేమో తిరగబడి 69 గంటలు అంతకుముందు వరకు కనపడతా ఉంది. గేటు దించగానే అది నీళ్లలో మునిగిపోయింది. ఇంకో 2 మనకి ఇప్పుడు కూడా కనపడుతున్నాయి. ఈ కింద కూడా ఇంకోటి ఉందో, ఆ రోజు 5 వచ్చినాయని చెప్పారు. ఒకటి వెళ్ళడం చూసామని చెప్పారు. రెండోది వెళ్ళిందా లేదో తెలియదు. ఇప్పటికైతే మనకి 3 అఫిషియల్ గా పైన మనకు తెలిసినాయి. 4వది కింద ఉందా వెళ్ళిపోయిందా అనేది మనకు తెలియదు. సార్, మీరు సుదీర్ఘంగా బ్యారేజ్ సంబంధించి మరమ్మతులు దానికి సంబంధించి పనిచేశారు అంటున్నారు. గతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? ఈ సంఘటన గురించి మీరు ఏమంటారు? నేను అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ ఈ బోట్ల సంగతి ఇంతకుముందు నేను 2013 వరకు వర్క్ చేశాను. అప్పుడు రిటైర్ అయ్యాను. అప్పటి వరకు ఎక్కడ రికార్డులో కానీ ఇట్లా బోట్లు వచ్చి గేట్లకి ప్రాబ్లమ్స్ వచ్చిన సందర్భాలు లేవు. కానీ 2020లో ఒకసారి ఒకటే బోటు వచ్చి కొట్టుకొచ్చి అడ్డం పడింది. అది సరిగ్గా లంగర్ వేయక ఏదో ప్రాబ్లంతో దాన్ని ఆ రోజు తీసి కింద పంపించి మొన్నటి మధ్య వరకు కూడా అది ఇక్కడే ఉంది. నిన్న ఫ్లడ్కి అది మళ్ళీ దూరంగా ఎక్కడికో వెళ్ళింది, ఆ ఫ్లోడ్కి లేచి. అంతే తప్పితే అంతకుముందు ఎప్పుడు ఈ బోట్ల వల్ల బ్యారేజీకి ప్రమాదం ఎప్పుడు మేము వినలేదు, మా రికార్డ్స్ లో కూడా లేదు. ఇప్పుడు బ్యారేజీ గేట్లు ఎన్ని ధ్వంసం అయ్యాయి? దానివల్ల బ్యారేజీకి ఏమన్నా నష్టం వాటిల్లో ప్రమాదం ఉందంటారు? బ్యారేజీ గేట్లకి అయితే ప్రమాదం జరగలేదు అదృష్టవశాత్తు. ఓన్లీ కౌంటర్ వెయిట్స్ కే జరిగింది. కన్నయ్య నాయుడు గారు కూడా వచ్చి అన్నిటినీ ఈ డ్యామేజ్ జరిగిన కౌంటర్ వెయిట్స్ ని మిగతా వాటిని పరిశీలించారు. పరిశీలన తర్వాత గేట్లు కూడా 2002-03లో తయారు చేసి పెట్టిన కొత్త గేట్లేను. 20 years అయింది. ఇంకా వాటికి ఇంకా 30 years లైఫ్ ఉంది. 20-35 years. ఓన్లీ కౌంటర్ వెయిట్స్ డ్యామేజ్ అయినాయి. కాంక్రీట్ కౌంటర్ వెయిట్ కాబట్టి డ్యామేజ్ అయింది. ఆ కాంక్రీట్ కౌంటర్ వెయిట్ 17 టన్నులు ఉంటుంది. ఆ 17 టన్నుల కౌంటర్ వెయిటే ఇవి వచ్చి గుద్దటం వల్ల పగిలింది. దానివల్ల 3 కౌంటర్ ఒకదాని మీద ఒకటి 3 కొట్టుకొచ్చి పైకి లేచి కొట్టుకోవటం వల్ల ఈ కౌంటర్ వెయిట్ అనేది ఇప్పుడు మీరు అక్కడ చూడండి, ఇప్పుడు పైన ఉంది, గేట్ కిందకు ఉంది. గేట్ పైకి లేచినప్పుడు ఆ రోజు మనం ఫ్లడ్ పంపించడానికి గేట్ పైకి లేపాం. ఆ కౌంటర్ వెయిట్ కిందకి దిగుతుంది. వాటర్ లెవెల్ కూడా 12 అడుగులు ఉంది. ఇప్పుడు ఆ రోజు 24 అడుగులు వచ్చింది. ఆ 24 అడుగుల మీద పైనుంచి బోట్లు వచ్చినాయి. ఈ కౌంటర్ వెయిట్ కిందకి ఉండటం వల్ల
అవి వచ్చి వాటిని కొట్టుకుని అవి డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అవటం వల్ల అవి డ్యామేజ్ అయినాయి. వాటిని కొత్తగా తయారు చేయాలంటే కౌంటర్ వెయిట్ దాదాపు ఒక నెల రోజులు పడుతుంది. కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన దీని ప్రకారం ప్రభుత్వం ఆదేశాలతో స్టీల్ కౌంటర్ వెయిట్లు తయారు చేసి ఒక 2 రోజులను తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాటిలో అది దాని వెయిట్ 4.7 టన్స్ ఉంది. ఒక 8.5-9 టన్నులు స్టీల్ స్క్రాప్ మెటీరియల్ వేసాము. దాన్ని కాంక్రీట్తో ఫిలప్ చేసాము. మొత్తం 17 టన్నులు దాన్ని మొన్న 5 లక్షల ఫ్లడ్ వచ్చింది. ఆ 5 లక్షల ఫ్లడ్లో కూడా ఇది 13 టన్నులకి ఆ స్క్రాప్ వేసినప్పుడు 13 టన్నులు ఉంది. గేట్ ఆపరేట్ చేసి గేట్ లిఫ్ట్ చేసాము. గేట్లో ఏ ప్రాబ్లం లేకుండా ఆపరేట్ అవుతున్నాయి. పూర్తిగా ఈ 67, 69, 70 3 వెంటలోనూ కౌంటర్ వెయిట్లు అన్ని గేట్లు 70 గేట్లు ఇప్పుడు పూర్తిగా పనిచేస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఏదైనా గేట్లు నష్టపోయి ఉంటే ఎలా ప్రమాదం ఉండి ఉండొచ్చు అంటారు? ఒకరికి ఏదైతే బోట్లు గేట్లు తాకి ఉంటే నష్టం ఏ విధంగా ఉండేది అంటారు? గేటుకి ప్రమాదం అంటే మొన్న మీరు తుంగభద్ర డ్యామ్ లో విన్నాం. ఆ గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు కొట్టుకుపోతే రిజర్వాయర్లో నీళ్లు ఉండదు. రిజర్వాయర్లో నీళ్లు లేకపోతే పంటలకు కానీ మన కాలువలకి ఎక్కడికి ఇవ్వలేం. నీళ్లు లేకపోతే మనం అది ఇక్కడ 12 అడుగులు ఉంటేనే కాలువలోకి నీళ్లు పంపగలం. లేకపోతే మన తాగునీరు సాగునీరు అన్నిటికీ అదే. ఆ ప్రయత్నాలన్నీ మనం చేయలేకపోతాం. మరి ఇంకెన్ని రోజులు ప్రక్రియ పూర్తవచ్చు అంటారు? ఇప్పుడు ఒక గేటు కట్ చేయటం మొదలు పెట్టారు. ఇది ఎంత టైం పడుతుందో మనకి అవగాహనకు వస్తే దాన్ని బట్టి మిగతా బోట్లను కూడా తీసేదానికి ఎంత టైం పడుతుందని మనం చెప్పగలం. థ్యాంక్ యూ సార్.